హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. నిన్న హైదరాబాద్లో మనం ఫ్రీ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను ఫ్రీ సెమినార్ ఆన్ హౌ టు క్రాక్ యూపీఎస్సీ 2023ని కండక్ట్ చేయడం జరిగింది. గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళ డౌట్స్ అన్నీ అడిగి క్లియర్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. సో ఆన్లైన్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సో సేమ్ థింగ్ లైవ్ స్ట్రీమ్ చేయండి అని చెప్పి. లైవ్ స్ట్రీమ్ ఎందుకమ్మా చేయడం, మనం సెపరేట్గా చేద్దాం ఆన్లైన్కి అని చెప్పి ప్రామిస్ చేశాను. సో ఆన్లైన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం ఐఎమ్ డూయింగ్ ఏ ఫ్రీ వెబినార్. సో వెబినార్ వెబ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని వెబినార్ అంటాం. సో సేమ్ కంటెంట్ ఐ విల్ డిస్కస్ ద స్టడీ ప్లాన్, స్ట్రాటజీ, అప్రోచ్, ఎవ్రీథింగ్ డిస్కషన్ ఉంటుంది. ఇట్ విల్ బీ ఇంటరాక్టివ్. నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో చక్కగా నేను చెప్పేది మీరు వినొచ్చు, మీరు డౌట్స్ అన్నీ అడగొచ్చు. మరి టైమ్ రాత్రి 7 గంటలకి రేపు, అంటే 21 జూన్, విచ్ ఈస్ ట్యూస్డే. ఎలా అటెండ్ అవ్వాలి చూడండి, ఇక్కడ రాశాను క్లియర్గా. హౌ టు అటెండ్ అంటే, ఇప్పుడు ఈ ఎడిటోరియల్ సెక్షన్ మీరు చూస్తున్నారు కదా, వీడియో యొక్క కామెంట్ సెక్షన్ మీరు ఒకసారి చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఒక లింక్ కనిపిస్తుంది, లేదా మన వెబ్సైట్కి వెళ్ళి యూపీఎస్సీ డెమో అని సెర్చ్ చేసినా సరే మీకు కోర్స్ వస్తుంది. ఇట్స్ ఎ ఫ్రీ కోర్స్, మీరు ఏం పే చేయక్కర్లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఎన్రోల్ ఇన్ టు ద ఫ్రీ కోర్స్. యూపీఎస్సీ డెమో అనే పేరుతో ఉన్న ఫ్రీ కోర్సులోకి మీకు ఎన్రోల్ అవ్వాలి. సో అది మీరు ఎన్రోల్ అయితే మీకు ఆ కోర్సులోనే క్లాస్ అనేది లైవ్ జరుగుతుంది. ఈ సెమినార్ అనేది నేను లైవ్ అందులో కండక్ట్ చేస్తాను షార్ప్ 7 PM. మీరు షార్ప్ 7 PM కల్లా ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేసేసుకొని చూసుకుంటే మీకు లైవ్ క్లాస్ కనిపిస్తుంది. ఆ లైవ్ క్లాస్ పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవడమే, అంతే. చాలా ఈజీ, రైట్? సో యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ 1 జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీకు జాయిన్ అయ్యే ప్లాన్ ఉండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ సెషన్ ఉపయోగించుకోవచ్చు. సో కంప్లీట్ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ కోర్సు కేవలం 60,000 రూపీస్కి 5,000 పర్ మంత్ ఆప్షన్తో మనం అందిస్తున్నాం. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి లేదా ఫ్రెష్గా వినడానికి కూడా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీ అందరికీ తెలిసిందే, న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయని ఇప్పుడే చెప్పాను. హైదరాబాద్లో, వైజాగ్లో, ఆన్లైన్లో అన్నింట్లో కూడా 1 జూలై నుంచి న్యూ బ్యాచెస్ ఉన్నాయి. సో ఒకవేళ నాకు లైఫ్ టైం అనేది మనం స్టాండర్డ్గా ఇస్తాం. లైఫ్ టైం వద్దు, తగ్గించి ఇవ్వండి అనుకునే వాళ్ళకి కూడా 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. సో 1 year ప్లాన్, వీఆర్ గివింగ్ 1 year ప్లాన్ యాజ్ వెల్ యాజ్ 18 months ప్లాన్. 1 year ప్లాన్ 35,000, 18 months ప్లాన్ 40,000కి అందించడం అనేది జరుగుతుంది. అండ్ రెగ్యులర్ ఫీ మీకు తెలిసిందే 60,000 ఉంటుంది, రికార్డెడ్ అయితే 50,000, ఆఫ్లైన్ అయితే 70,000. సో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ హియర్. ఈఎంఐ అంటే జనరల్గా 5,000 పర్ మంత్. అండ్ ఆల్ దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th జూన్ అమ్మ. ఎందుకంటే 1 జూలై నుంచి ఫీజు పెరుగుతుంది. ఒక 10,000 రూపాయలు ఫీజు అనేది పెరుగుతుంది 1 జూలై నుంచి. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ టు జాయిన్ బిఫోర్ 30th జూన్. And all courses except these 2 come with lifetime validity. Further details ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకో. అండ్ దీస్ ఆర్ ది ఆప్షనల్స్ వీఆర్ ఆఫరింగ్. ఎల్టీఎక్స్లో మనం పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. సో దీనికి మీరు 25,000 రూపాయలు, 25,000 ఈజ్ ద ఫీ ఫర్ దిస్. అండ్ దిస్ ఈజ్ అగైన్ వ్యాలిడ్ టిల్ 30th జూన్. ఆప్షనల్ ఫీజు కూడా పెరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్కి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆప్షనల్స్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిటీ వస్తుంది. మీరు ఒకవేళ ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అవ్వాలన్నా సరే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ టు స్విచ్ అమాంగ్ ఆప్షనల్స్ యాజ్ వెల్. రైట్, సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్, ద టైటిల్ ఆఫ్ విచ్ సేస్ మాన్సూన్ జిట్టర్స్. మాన్సూన్ జిట్టర్స్ అనే టైటిల్తో ఇవాళ ఎడిటోరియల్ వస్తుంది. మాన్సూన్ అంటే మనందరికీ తెలిసిందే. ఇక్కడ జిట్టర్ అనే పదం వాడారు. జిట్టర్ అంటే అన్సర్టెనిటీ, వేరియేషన్, అంటే ఒకేలాగా ఒక క్లారిటీ, స్టేబుల్గా ఉండకపోవడం, ఇట్లాంటి మీనింగ్ మీకు జిట్టర్ అనే పదానికి వస్తుందన్నమాట. సో ఇర్రెగ్యులర్ మూమెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ది మాన్సూన్. రెగ్యులర్గా టైంకి వచ్చేస్తే అది మాన్సూన్ ఎందుకు అవుతుంది? అది తిక్కలది, టైంకి రాదు, రైతుల్ని, ప్రజల్ని అందరినీ టెన్షన్ పెడుతుంది. సో ఎపిసోడ్స్ ఆఫ్ డ్రౌట్ in India happen when the monsoon fails in July and August. జూలై, ఆగస్ట్లో రావాల్సిన మాన్సూన్ రాకపోతే మనకి ఏం జరుగుతాయి? ఎపిసోడ్స్ ఆఫ్ డ్రౌట్, కరువు కాటకాలు, కరువు పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇండియాలో అని చెప్పి ఈ సమ్మరీ చెప్తుంది. ది మాన్సూన్ ల్యాండెడ్ ఎర్లీ ఇన్ కేరళ 3 days ahead of the normal date of June 1st. ఎప్పుడు June 1st ల్యాండ్ అవుతుంది స్టాండర్డ్గా, కానీ ఈసారి 3 days ahead of the normal date, 3 రోజుల ముందే కేరళలో ల్యాండ్ అయిపోయింది. ద జర్నీ అప్వర్డ్ ఆఫ్ ఇట్స్ వెస్టర్న్ బ్రాంచ్ హ్యాస్ సిన్స్ దెన్ బీన్ టైమ్లీ. అప్వర్డ్ జర్నీ
ప్రాపర్గా టైమ్లీగా ఆన్ టైమే వెళ్తుంది, బట్ ల్యాకింగ్ ఇన్ విగర్. కానీ అంత స్ట్రెంగ్త్ లేదు ఈసారి మాన్సూన్కి అనుకున్నంత స్ట్రెంగ్త్ లేదు. సో వర్షపాతం అనుకున్నంత ఉంటుందా అనేది డౌట్ఫుల్గా ఉంది. ద లేటెస్ట్ ఐఎండి ఫిగర్స్ సజెస్ట్ ద మాన్సూన్ ఈజ్ రన్నింగ్ ఎట్ 8% డెఫిసిట్. అంటే ఉండాల్సిన దానికంటే 8% డెఫిసిట్లో ఉంది ఈసారి అని చెప్పి ఫిగర్స్ సజెస్ట్ చేస్తున్నాయి. సెంట్రల్ ఇండియా విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ స్వేత్ ఆఫ్ ల్యాండ్ డిపెండెంట్ ఆన్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ ఇండియాలో రెయిన్ మీద వర్షాధారం అంటారు చూడండి, వర్షాలపైన ఆధారపడే అగ్రికల్చరల్ ల్యాండ్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇది దిస్ సెంట్రల్ ఇండియా. సో ఎప్పుడైనా సరే వర్షాలు సరిగ్గా పడకపోతే సెంట్రల్ ఇండియాలో మనకి అగ్రికల్చర్ అనేది చాలా దారుణంగా దెబ్బతింటుంది, ఎందుకంటే అది వర్షాధారం కాబట్టి. సో లార్జెస్ట్ స్వేత్ ఆఫ్ ల్యాండ్, స్వేత్ అంటే ఏ బిగ్ పీస్ ఆఫ్ బ్రాడ్ స్ట్రిప్ ఆఫ్ ఏరియా అని అర్థం అనమాట. అండ్ దిస్ హ్యాస్ ఓన్లీ గాట్ 52% ఆఫ్ ద రెయిన్ దట్ ఈస్ డ్యూ. దానికి పడాల్సిన దాంట్లో 52% పడిందంట సెంట్రల్ ఇండియాలో. జనరల్గా ఎంత పడాలో అందులో 52% మాత్రమే పడింది. ద సదరన్ పెనిన్సులా హ్యాజ్ ఎ 22% డెఫిసిట్. సదరన్ పెనిన్సులాలో కూడా 22% డెఫిసిట్ అనేది ఉండడం జరిగింది. సదరన్కి 22% డెఫిసిట్, సెంట్రల్కి 52% మాత్రమే వచ్చిందంటే 48% డెఫిసిట్ ఉంది. ఓన్లీ ఇండియాస్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆర్ బ్యాట్లింగ్ ది డయామెట్రికల్లీ ఆపోజిట్ ప్రాబ్లమ్ ఆఫ్ టూ మచ్ రైన్. చూడండి, సెంట్రల్ ఇండియాలో 52% రైనే పడింది, సదరన్ పెనిన్సులాలో 78% పడింది, అంటే 22% డెఫిసిట్ ఉంది. ఇక్కడ అంటే ఈ రెండు ప్రాంతాల్లో డెఫిసిట్ ఉంటే ఇంకోవైపు ఈస్ట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్లో ఆపోజిట్ ప్రాబ్లం. బ్యాట్లింగ్ అంటే ఫైటింగ్. దేన్ని ఫైట్ చేస్తున్నాయి? ద డయామెట్రికల్లీ ఆపోజిట్ ప్రాబ్లం. తక్కువ పడడానికి ఆపోజిట్ ప్రాబ్లం ఏంటి? టూ మచ్ రైన్. ఎస్, అక్కడ టూ మచ్ రైన్ అనమాట. విత్ ఫ్లడ్స్ ఇన్ అస్సాం అండ్ మేఘాలయ సబ్మర్జింగ్ ఎంటైర్ విలేజెస్. అక్కడ విలేజెస్నే సబ్మర్జింగ్ అంటే ముంచేయడం. అక్కడ ఫ్లడ్స్ వచ్చి మొత్తం గ్రామాలనే ముంచేస్తుంది. ఇక్కడేమో వర్షాలు పడక బాధపడుతుంటే అక్కడ ఓవర్ ఎక్కువ పడిపోతుంది. ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా విత్ ద మాన్సూన్ ఈజ్ యట్ టు అరైవ్. నార్త్ వెస్ట్ ఏరియాకి ఇంకా మాన్సూన్ చేరలా. అండ్ రీలింగ్ అండర్ ఏ సిరీస్ ఆఫ్ హీట్ వేవ్స్. అక్కడ ఏంటి ప్రాబ్లం? హీట్ వేవ్స్ దారుణంగా ఉన్నాయి. రీలింగ్ అంటే స్ట్రగ్లింగ్, రీలింగ్ అండర్ అంటే ఆ స్ట్రగుల్లో, ఆ బాధలో, ఆ సఫరింగ్లో ఉన్నాయి అని అర్థం. ఈజ్ బ్యాట్లింగ్ ఏ రెయిన్ఫాల్ డెఫిసిట్ ఆఫ్ 33%. అక్కడ కూడా 33% డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. ద మాన్సూన్ రెయిన్ఫాల్ ఈజ్ క్రిటికల్ టు ఖరీఫ్ సోయింగ్. అంతే కదా, మరి మనకి 2 సీజన్స్ కదా అగ్రికల్చర్ సోయింగ్కి, నాట్లకి, ఖరీఫ్, రబీ. సో ఈ వర్షాల మీద, వర్షాకాలంలో వచ్చే వర్షాలపైన ఆధారపడేది ఖరీఫ్, వింటర్లో వచ్చేది రబీ. మరి ఖరీఫ్ సోయింగ్ అంతా కూడా మాన్సూన్ పైన ఆధారపడుతుంది. ఒకవేళ ఏ ఫాల్టరింగ్ జూన్ హ్యాస్ రైజ్డ్ కన్సర్న్స్ ఇన్ సెవరల్ క్వార్టర్స్. జూన్లో అనుకున్నంత వర్షపాతం రాలేదు కాబట్టి అది మనకి రకరకాల ఆస్పెక్ట్స్లో కన్సర్న్స్, ఆందోళన కలిగించింది. ఇట్ హ్యాస్ రైజ్డ్ కన్సర్న్స్ ఇన్ సెవరల్ క్వార్టర్స్. However, there is little to be worried about at this juncture. ఈ టైంలో అంత ఎక్కువ వర్రీ అయిపోవాలంటే అవసరం లేదు, ఇంకా అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి జూలై, ఆగస్టు కూడా ఉంది. జూన్ ఒక్క దాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వక్కర్లేదు. వీ స్టిల్ హ్యావ్ జూలై అండ్ ఆగస్ట్. June rainfall, particularly in the first fortnight, is historically patchy and contributes less than 18% of the monsoon rainfall. మనకి మాన్సూన్ అనగానే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా వెళ్తూ ఉంటుంది. దీంట్లో జూన్ రెయిన్ఫాల్ కంట్రిబ్యూషన్ జనరల్గా 18% మాత్రమే. అండ్ దట్ ఈస్ హిస్టారికల్లీ ప్యాచీ అంటే ఒక క్లియర్గా ఉండకపోవడం, కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ అలా ఉండడం అనమాట. సో ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా జూన్ రెయిన్ఫాల్ ఇలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ పడ్డం, ఇక్కడ ప్యాచీ అంటే మీనింగ్ ఇన్కన్సిస్టెంట్ అని అర్థం, ఒకేలాగా ఒకే చోట ఉండకపోవడం. సో అది, సో దాన్ని బట్టి మనం ఎక్కువగా వర్రీ అవ్వక్కర్లేదు అని చెప్పి అన్నారు. ఫోర్త్ నైట్ అంటే 2 weeks అని అర్థం. ఇట్ మీన్స్ 2 weeks. Meteorologists maintain that there is no correlation of the timing and advent of the monsoon rainfall with its eventual performance. So they maintain
దట్ దెర్ ఈస్ నో కొరలేషన్ ఆఫ్ టైమింగ్ అండ్ అడ్వెంట్ ఆఫ్ మాన్సూన్ రెయిన్ఫాల్. అంటే అర్థం ఏంటి? విత్ ఇట్స్ ఈవెన్చువల్ పర్ఫార్మెన్స్. అంటే దాని అర్థం ఏంటంటే మాన్సూన్ రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది అనే దానికి ఓవరాల్గా ఆ సీజన్లో దాని పర్ఫార్మెన్స్కి లింకు లేదు, కొరిలేషన్ అంటే సంబంధం లేదు అని చెప్పి మెటీరియాలజిస్ట్ చెప్తున్నారనమాట. అంటే ఎర్లీగా వచ్చింది కాబట్టి బాగా ఉంటుందని, లేట్గా వచ్చిందని బాగుండదని మనం ఫిక్స్ చేసుకోలేము. అంటే జూన్ అనేది ఫస్ట్ మంత్ కదా, జూన్లో మాన్సూన్ పర్ఫార్మెన్స్ బట్టి మనం ఈ సీజనే పాడైపోయింది అని చెప్పక్కర్లేదు, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లేట్గా వచ్చినా సరే అల్టిమేట్గా ఈవెన్చువల్ అంటే ఫైనల్గా బాగా పర్ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఎర్లీగా వచ్చి కూడా బాగా చేయని సందర్భాలు కూడా ఉన్నాయి అని అర్థం. బికాస్ ఆఫ్ ద లార్జ్ వేరియన్స్ ఇన్హెరెంట్ ఇన్ జూన్ రెయిన్ఫాల్, the IMD has historically chosen not to issue forecast for the month. జూన్లో ఎప్పుడు ఇదే పరిస్థితి, అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. లార్జ్ వేరియన్స్ ఇన్హెరెంట్ ఇన్ జూన్ రెయిన్ఫాల్లో న్యాచురల్గానే ఈ లార్జ్ వేరియన్స్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టే IMD, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, హ్యాస్ హిస్టారికలీ చోజన్ నాట్ టు ఇష్యూ ఆ మంత్కి ఎప్పుడు కూడా ఫోర్కాస్ట్, అంటే ఎంత వర్షపాతం రావచ్చు అనేది ఫోర్కాస్ట్లు ఎప్పుడు ఇవ్వట్లేదు. అన్లైక్ ఫర్ జూలై అండ్ ఆగస్ట్ ఇస్తుంది, కానీ జూన్కి ఎప్పుడు ఇవ్వదు. ద లేటర్ టూ అంటే ఈ రెండు, జూలై అండ్ ఆగస్ట్, ఇక్కడ 3 months గురించి చెప్పారు కదా, ఒకవైపు జూన్ గురించి చెప్పారు, జూలై ఆగస్ట్. ద లేటర్ అంటే తర్వాత చెప్పబడిన, విచ్ మీన్స్ జూలై అండ్ ఆగస్ట్, ఆర్ కన్సిడర్డ్ ద కీ మాన్సూన్ మంత్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్లైయింగ్ నియర్లీ 2/3 ఆఫ్ మాన్సూన్ రైన్స్. మాన్సూన్ రైన్స్లో మెజారిటీ 2/3 అంటే ఏంటి, ఆల్మోస్ట్ 67% ఆఫ్ ద మాన్సూన్ రైన్ ఏ టైంలో వస్తుందమ్మా, జూలై ఆగస్ట్లోనే వచ్చేస్తుంది. సో ఆ 2 నెలలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్స్ ఆఫ్ డ్రౌట్ ఇన్ ఇండియా అండ్ దోస్ దట్ ఆర్ లింక్డ్ టు అగ్రికల్చరల్ ఫెయిల్యూర్స్ ఆర్ వెన్ ద మాన్సూన్ ఫెయిల్స్ ఇన్ దీస్ 2 months. ఈ 2 నెలల్లో మాన్సూన్ ఫెయిల్ అయితే మనకి కరువు కాటకాలు వస్తూ ఉంటాయి, అగ్రికల్చరల్ ఫెయిల్యూర్స్ కూడా వస్తూ ఉంటాయి. అగ్రికల్చరల్ ఫెయిల్యూర్తో లింక్ అయిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈ 2 నెలల్లో వర్షపాతం సరిగ్గా లేకపోతే మాత్రం వస్తుంది. సో ఈ 2 monthsలో ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ వరీ దట్ లింగర్స్ ఓవర్ ద హొరైజన్ ఈజ్ రెయిన్ఫాల్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్. ఇన్ ఫ్యాక్ట్ మన రియల్ వరీ ఏంటి, దట్ లింగర్ అంటే అర్థం ఏంటంటే దట్ స్టేస్ ఆన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లింగర్ అనే పదం మీరు లైఫ్లో మర్చిపోరు. ద ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఈజ్ గోయింగ్ టు లింగర్ విత్ యూ ఫర్ యువర్ లైఫ్. చూడండి, మీరు మంచి కాశ్మీర్కి వెళ్ళారనుకోండి, కాశ్మీర్లో బ్యూటిఫుల్ కొండలు, మంచు కొండలు అన్నీ చూశారు. ఒక 1 week చూసాక ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ మదిలో అది అలా మెదలాడుతుంది. ద బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ స్టిల్ లింగర్స్ ఆన్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఇంకా మెదలాడుతూ ఉంది, అంటే ఇంకా గుర్తొస్తుంది, ఇంకా మెదలాడుతుంది అని అర్థం. అంటే దట్ స్టేస్ ఇన్ యువర్ మైండ్, ఆ మైండ్లో అలా ఉండిపోతుంది అని అర్థం. మరి ఇక్కడేం రాశారు, ఓవర్ ది హొరైజన్ అన్నారు. ఓవర్ ది హొరైజన్ అంటే రాబోతున్న, హొరైజన్ అంటే మనకి కనుచూపు మేరలో అన్నట్టు కనిపిస్తుంది కదా, కనుచూపు మేరలో కనిపించేదంతాన్ని మనం హొరైజన్ అంటాం. మనకి ఎప్పుడైనా చూసారనుకోండి, ఎర్త్ భూమి ఆకాశం కలుసుకునేలాంటి దూరం నుండి చూస్తే భూమి ఆకాశం కలుసుకున్నట్టుగా కనిపిస్తుంది, దాన్ని హొరైజన్ అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాబోతున్న లిమిట్, అంటే మన కనుచూపు మేరలో, లేకపోతే ఎలా చెప్పాలి, ఓవర్ ద హొరైజన్ ఈజ్ రెయిన్ఫాల్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో మనకి కనుచూపు మేరలో ఉన్న ప్రాబ్లం ఏంటి, సంథింగ్ దట్ స్టేస్ ఓవర్ ద హొరైజన్ ఏంటి, రెయిన్ఫాల్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్. జూలై ఆగస్ట్లో వచ్చే రెయిన్ఫాలే మనకి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న అంశం. అంటే జూన్లో మనకి ఏ ఇబ్బంది లేదు, కానీ మన మైండ్లో ఇంకా ఇబ్బందికరంగా ఉన్న ఒకే ఒక అంశం, అంటే మనకు తెలిసినంత వరకు హొరైజన్ అంటే ఇక్కడ అర్థం అలా ఇలా చేసుకోవాలన్నమాట. చూసినప్పుడు ఏంటి, మనకు కనిపించినంత వరకు అంటాం, ఇక్కడ మనకు తెలిసినంత వరకు, మనకు అవగాహన ఉన్నంత వరకు మనకున్న ఒకే ఒక సమస్య ఏంటి, ఆగస్టు జూలైలో రెయిన్ఫాల్ ఎంత ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనే వర్రీ మాత్రమే మనకి ఇబ్బందికరంగా ఉంది. On May 31st, as part of its updated forecast, IMD gave an optimistic picture. May 31st అప్డేటెడ్ ఫోర్కాస్ట్ ఇచ్చినప్పుడు IMD ఆప్టిమిస్టిక్, ఆశావహంగా ఒక పిక్చర్ ఇచ్చింది, అంటే పాజిటివ్గా ఇచ్చింది పిక్చర్. ఏమని, ద జూన్ టు సెప్టెంబర్ రెయిన్ఫాల్ ఓవర్ ద కంట్రీ వాజ్ లైక్లీ టు బి 103% ఆఫ్ ద లాంగ్ పీరియడ్ యావరేజ్. జూన్ నుంచి సెప్టెంబర్కి ఉండబోయే రెయిన్ఫాల్ అనేది లాంగ్ పీరియడ్ యావరేజ్తో పోల్చుకుంటే 103% ఉంటుందని చెప్పారు. మరి లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ LPA? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆగస్టు మంత్ తీసుకున్నాం అనుకోండి, ఆగస్టు మంత్ ఈ సంవత్సరం లెట్సే
300 మిల్లీమీటర్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 400 మిల్లీమీటర్స్ వచ్చింది. అంతకుముందు 500 మిల్లీమీటర్స్ వచ్చింది. అంతకుముందు 200 మిల్లీమీటర్స్ వచ్చింది. మరి లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే ఏం చేయాలి? ఒక 30 నుంచి 50 ఇయర్స్ యావరేజ్ తీసుకోవాలి. ఆగస్టు నెలలో, ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో గత 30 నుంచి 50 సంవత్సరాల పరిధిలో యావరేజ్గా ఎంత రెయిన్ఫాల్ పడింది, అది లాంగ్ పీరియడ్ యావరేజ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ లాంగ్ పీరియడ్ యావరేజ్ దేనికి చెప్తున్నారు? సెప్టెంబరు, జూన్ నుండి సెప్టెంబర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 months పుట్ టుగెదర్. లెట్స్ సే లాస్ట్ ఇయర్ 800 mm వచ్చింది అనుకోండి. అంతకుముందు అలా ఒక 40 నుంచి 50, జనరల్గా 30 years ప్లస్ అయితే మనం లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటాం. లాస్ట్ 30 to 50 years పీరియడ్లో, ఈ 4 నెలల పీరియడ్లో ఎంత రెయిన్ఫాల్ అయితే పడుతుందో, యావరేజ్గా ఎంత అయితే పడుతుందో దానికంటే కొంచెం ఎక్కువే, 103% అన్నాడు. అంటే ఇంకో 3% ఎక్కువే ఈ సంవత్సరం పడుతుంది అని ఐఎండీ వాళ్ళు ఆప్టిమిస్టిక్ పిక్చర్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ద సెంట్రల్ ఇండియా వాజ్ లైక్లీ టు గెట్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ యాజ్ వాజ్ ది సదరన్ పెనిన్సులా. సెంట్రల్ ఇండియాలో డెఫిసిట్ ఉందని ఇందాక చదువుకున్నాం, సదరన్ పెనిన్సులాలో కూడా డెఫిసిట్ ఉందని చెప్పాం. ఈ రెండు కూడా అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్స్ పడతాయి, బాధపడక్కర్లేదు అని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, the monsoon core zone, which consists of most of the rain-fed agriculture zones, regions. So, rain-fed, వర్షాల మీద ఆధారపడే అగ్రికల్చరల్ జోన్స్, వీటన్నిటిని ఏమంటారు? మాన్సూన్ కోర్ జోన్ అంటున్నారు. 2 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ అబౌవ్ నార్మల్ రెయిన్. ఈ వర్షాల మీద ఆధారపడే ఈ కంప్లీట్ అగ్రికల్చర్ రీజన్స్ అన్నిటిని, వాటన్నిటిలో కూడా అబౌవ్ నార్మల్ రైనే వస్తుందని చెప్పి expectation. In previous years, there has been a pattern of normal and above normal rains being forecast, only for them to dry up for large periods in July and August, followed by a sudden surge in September. ఇంతకు ముందు సంవత్సరాల్లో కూడా ఇలాగే ఫోర్కాస్ట్ చేసేవాళ్ళు, బాగా వస్తాయని. కానీ విచిత్రం ఏంటంటే జూలై, ఆగస్టులో వర్షాలు పడాల్సినంత పడకపోవడం, డ్రై అప్ అయిపోవడం, సెప్టెంబర్లో విపరీతంగా పడిపోవడం, ఇలా అయిపోయేది. దానివల్ల ఉపయోగం ఉందో ఆలోచించండి. జూలై, ఆగస్టు మనకి ఇంపార్టెంట్ మంత్స్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఇక్కడ ఒక 300 mm, ఇక్కడ ఒక 300 mm, ఇక్కడ ఒక 200 mm నార్మల్ అనుకోండి. ఇలా పెడితే మనకి బాగానే ఉంది. అలా కాకుండా జూలైలో 100, ఆగస్టులో 100, మొత్తం ఇక్కడేమో 600 పడింది అనుకోండి. ఇప్పుడు కూడా మీరు ఓవరాల్గా చూస్తే బాగానే పడింది కదా అంటాం. అంటే ఒక మంత్ అవసరమైన దానికంటే ఎక్కువ పడిపోవడం, ఇంకో మంత్స్ అవసరమైన దానికంటే తక్కువ పడడం, దీనివల్ల డిజాస్టర్ తప్పితే మంచి ఉండదు. ఇక్కడ అదే చెప్పారు. ఇంతకు ముందు కూడా మంచిగానే వర్షాలు పడతాయని ఫోర్కాస్ట్లు చేశారు, కానీ ఏమయ్యేది? జూలై, ఆగస్టులో లార్జ్ పీరియడ్ అంతా డ్రై అప్ అయిపోవడం, పడకపోవడం, ఫాలోడ్ బై సడన్ సర్జ్ ఇన్ సెప్టెంబర్లో ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగేది. దిస్ ప్యాటర్న్ మే హెల్ప్ డెలివర్ ద నెంబర్స్. దీనివల్ల ఓవరాల్గా నెంబర్స్ చూస్తే బాగానే ఉంటాయి, మొత్తానికి ఈ సీజన్ బాగానే పడిందిరా అని చెప్పేసుకోవచ్చు. కానీ రైతులకు ఉపయోగం అంటే ఉపయోగం ఉండదు. బట్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ఖరీఫ్ సోయింగ్. ఖరీఫ్ సోయింగ్ అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ గుడ్ మాన్సూన్ ఆర్ ప్రిమైజ్డ్. మరి గుడ్ మాన్సూన్ ఉండబోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ దేని మీద ఆధారపడ్డాయి? ఆర్ ప్రిమైజ్డ్ ఆన్. ప్రిమైజ్డ్ అంటే బేస్డ్ ఆన్ the persistence of a La Nina, the converse of El Nino, and characterized by a cooling of Central Pacific waters. సో ఇక్కడ లానీనా, ఎల్ నీనో అని చెప్పి రాశారు. 2 కీ ఇంపార్టెంట్ టర్మ్స్. నేను జోగ్రఫీ ఫ్యాకల్టీని కాదు, కానీ అట్లీస్ట్ నాకు తెలిసినంతలో వాటి అర్థం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫర్ దిస్ వీ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఇది చూడండి, ఈ ఎల్ నీనో, లానీనా ఫినామినన్ అనేది పసిఫిక్ ఓషన్కి సంబంధించిన ఫినామినన్. పసిఫిక్ ఓషన్ చూసారా? ఇదనమాట. అంటే సౌత్ అమెరికా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ చెక్ ఇట్ దిస్ వే. ఇది సౌత్ అమెరికా, ఇది నార్త్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా అండ్ ఏషియా. సో మన మ్యాప్ జనరల్గా ఇటు నుండి చూస్తాం, ఇలా చూస్తూ ఉంటాం మ్యాప్. ఇటువైపు చూడాలి, మీరు రివర్స్లో చూడాలి, అప్పుడు పసిఫిక్ ఓషన్ తెలుస్తుంది. గ్లోబ్ కదా, మ్యాప్ అనేది ఫ్లాట్గా చూపిస్తారు. ఇమాజిన్ గ్లోబ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది పసిఫిక్ ఓషన్. ఇక్కడ సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో జనరల్గా ఇక్కడ మనకి పసిఫిక్ ఓషన్ ఉంది కదా, ఈ పసిఫిక్ ఓషన్లో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ట్రేడ్ విండ్స్, ఈస్టర్లీస్ అంటారు. ఈ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే
ఇది మనకి ఈస్ట్ నుండి వెస్ట్కి వీచుతూ ఉంటాయి, ఈస్ట్ నుంచి వెస్ట్కి అనమాట. సో ఈ ట్రేడ్ విండ్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ వాటర్ని, వామ్ వాటర్ ఏదైతే ఉందో బాగా ఈ సర్ఫేస్ పైన ఉన్న వామ్ వాటర్ని ఇటు మూవ్ చేస్తూ ఉంటాయి. సర్ఫేస్ పైన ఉన్న వామ్ వాటర్ని దే మూవ్ టువర్డ్స్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా వైపు ఇక్కడున్న వామ్ వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న వామ్ వాటర్ మూవ్ అవ్వడం వల్ల ఈ కింద ఉన్న కోల్డ్ వాటర్, ఈ కింద లోపల ఉన్న కోల్డ్ వాటర్ పైకి వస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? కింద ఉన్న కోల్డ్ వాటర్ పైకి వస్తూ ఉంటుంది, ఒక టెంపరేచర్ గ్రేడియంట్ వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. ఇక్కడేమో వామ్ వాటర్ ఎక్కువ కనిపిస్తుంది, ఈ ఈస్టర్న్ సైడ్ వచ్చేసి కోల్డ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, వామ్ వాటర్ తక్కువ ఉంటుంది. వెస్టర్న్ సైడ్ వచ్చి వామ్ వాటర్ ఎక్కువ అవుతుంది, కోల్డ్ వాటర్ తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఈ పరిస్థితి వస్తుంది. ఇది నార్మల్, దిస్ ఈజ్ నార్మల్ సినారియో. ఇది ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ బాగా వామ్ వాటర్ వస్తుందో ఇక్కడ గాలి వేడెక్కుతుంది, గాలి వేడెక్కి ఇట్ రైజెస్ అప్వర్డ్స్. ఎప్పుడైతే గాలి వేడెక్కుతుందో వ్యాకోచిస్తుంది, వ్యాకోచించి లైట్ అయిపోతుంది, అది పైకి వెళ్ళి ఇక్కడ వాటర్ కూడా మాయిశ్చర్ని దాంతో పాటు క్యారీ చేసి క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. సో జనరల్గా ఈ ఏరియాల్లో మనకి వర్షాలు అనేవి పడతాయి, వర్షాలు అనేవి పడడం జరుగుతుంది. ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అయ్యాక ఈ గాలి వల్ల ఈ క్లౌడ్స్ కొంచెం ఇటు ట్రావెల్ చేస్తే వర్షాలు పడుతూ ఉంటాయి. ఇది నార్మల్ కండిషన్. ఇది ఎల్నీనో కాదు, నార్మల్. ఈ నార్మల్కి ఆపోజిట్ ఎల్నీనో. మరి ఎల్నీనో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీకు చెప్పిన దానికి ఆపోజిట్ జరుగుతుంది. అంటే జనరల్గా మీకు ఏం చెప్పాను, ట్రేడ్ విండ్స్ అనేవి ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తాయి అని చెప్పుకున్నాం. ఎల్నీనో కండిషన్స్ ఎలా అంటే అర్థం ఏంటంటే దానికి ఆపోజిట్. ఎల్నీనో కండిషన్స్కి అర్థం ఏంటి? దానికి కంప్లీట్గా ఆపోజిట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్కి, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేవి బాగా వీక్ అయిపోవడం వల్ల వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా రావడం జరుగుతుంది. ఇందాక జరిగిన దానికి ఆపోజిట్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఇక్కడ వాటర్ వేడెక్కిపోతుంది, ఇక్కడ వామ్ వాటర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ వామ్ వాటర్ పెరుగుతుందో ఇక్కడ మనకి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఇక్కడ విపరీతమైన వర్షాలు పడిపోతాయి. పెరు ఇలాంటి ఏరియాస్లో విపరీతమైన వర్షాలు పడిపోయి ఈ ఆస్ట్రేలియా నుంచి ఏషియా సైడ్ డ్రాట్ కండిషన్స్ వచ్చేస్తాయి, వర్షాలు తగ్గిపోతాయి. డ్రాట్ కండిషన్స్కి దారితీస్తుంది అనమాట. ఈ ఫినామినన్ని ఎల్నీనో అంటారు. ఎల్నీనో అంటే మీనింగ్ ది క్రైస్ట్స్ చైల్డ్ అని, ది స్మాల్ బాయ్ అని, ఇలా 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. ది క్రైస్ట్స్ చైల్డ్ అని చెప్పి అంటారు, అంటే క్రిస్మస్ చైల్డ్ అని కూడా అంటారు. క్రిస్మస్ టైంలో ఈ పెరూకి సంబంధించిన ఫిషర్మ్యాన్ దీన్ని ఐడెంటిఫై చేశారు, ఇది ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఇంకా లిటిల్ బాయ్ అనే మీనింగ్ కూడా ఉంది స్పానిష్లో, దే కాల్ ఇట్ లిటిల్ బాయ్, అది క్రిస్మస్ చైల్డ్ ఇలా అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుండే, అంటే ప్రతి సంవత్సరం జరగదు, ఒక 7 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి ఇలా జరగచ్చు. ఇది ఎల్నీనో ఫినామినన్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి నార్మల్గా అయితే మనకి ఇటువైపు వర్షాలు పడాలి, ఎల్నీనో వచ్చినప్పుడు రివర్స్ అయిపోతుంది, ఎక్కడ ఎక్కువగా వర్షాలు పడిపోతుంటాయి, ఇటువైపు తగ్గిపోతూ ఉంటాయి. ఇది ఎల్నీనో. దీనికి ఆపోజిట్ లానీనా. దీనికి ఆపోజిట్ ఏంటమ్మా? లానీనా. సో లానీనా ఏంటంటే రివర్స్. ఇంకా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఈ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పవర్ఫుల్గా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇంకా పవర్ఫుల్గా వస్తాయి. ఇంకా పవర్ఫుల్గా వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఎక్కువ కూలింగ్ అయిపోతుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ వామ్ వాటర్ వస్తాయి. ఇంకా ఎక్కువ వామ్ వాటర్ ఇక్కడ అయిపోవడం వల్ల ఎక్కువ వర్షాలు పడిపోతాయి. అంటే లానీనాకి కంప్లీట్గా ఆపోజిట్, రైట్? లానీనాకి కంప్లీట్గా ఆపోజిట్. నేను పైనే చెప్పాను, నేను డీటెయిల్డ్గా చెప్పలేదు. నేను మన జాగ్రఫీ ఫ్యాకల్టీకి డీటెయిల్డ్ వీడియో చేయమంటాను, విత్ ఇమేజెస్, కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తూ డీటెయిల్డ్గా చెప్తాను. సో ఎడిటోరియల్లో మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఐఎమ్ జస్ట్ కవరింగ్ ఇట్. మీకు అర్థమైందా? ఎక్కడో పసిఫిక్ ఓషన్లో జరుగుతున్న ఒక ఫినామినన్ మనకి ఇండియాలో కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ఇండియాలో ఉన్న వాతావరణాన్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. Okay, very very important aspect, don't forget this, right? రైట్. సో అర్థమైంది ఇక్కడ ఏం రాశారు? సో గుడ్ మాన్సూన్ రావాలంటే మనకి ఏం కావాలి?
ఎల్నినో ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. ఎల్నినో ఉంటే గుడ్ మాన్సూన్ మనకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఆర్ ప్రిమైజ్డ్ ఆన్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ లానీనా. లానీనా ఉంటే మంచిది. లానీనా వల్ల ఏమవుతుంది? ఇంకా ఎక్కువ ఇటువైపు వర్షాలు పడే అవకాశం ఉంది. సో లానీనా వస్తే మనకి మంచిది. లానీనా ఏంటి? ది కన్వర్స్ ఆఫ్ ఎల్నినో అండ్ క్యారెక్టరైజ్డ్ బై కూలింగ్ ఆఫ్ సెంట్రల్ పసిఫిక్ వాటర్స్. సెంట్రల్ పసిఫిక్ వాటర్స్ కూలింగ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వెస్టర్న్ పసిఫిక్ వాటర్స్, ద కూలింగ్ ఆఫ్ సెంట్రల్ పసిఫిక్ వాటర్స్. However, the Indian Ocean dipole, another index of significance to the monsoon, is expected to be negative. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ ఏంటి? ఇది కూడా ఎల్నినో లానినో లాంటిదే. ఇది కాకపోతే పసిఫిక్ ఓషన్లో కాకుండా ఇండియన్ ఓషన్లో జరుగుతుంది. ఇండియన్ ఓషన్ మీరు ఒకసారి ఇక్కడ మ్యాప్ చూస్తే మీకు ఇండియన్ ఓషన్లో వెస్టర్న్ పార్ట్ అంటే ఇది అవుతుంది కదా, ఈస్టర్న్ పార్ట్ అంటే ఇది అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అంతే. విండ్స్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే వామ్ వాటర్ ఫ్రమ్ ఈస్ట్ సైడ్ వెస్ట్కి ఫ్లో అవుతుంటుంది. అంటే విండ్స్ ఇటు నుంచి ఇటు వచ్చాయనుకో స్ట్రాంగ్గా, ఈస్టర్లీ విండ్స్ వల్ల ఈ వెస్ట్ పార్ట్ నుంచి ఈస్ట్ పార్ట్ నుంచి వెస్ట్ పార్ట్కి వామ్ వాటర్ ట్రావెల్ చేసినప్పుడు ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో వామ్ ఏరియాస్ ఫామ్ అవుతాయి, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఏమవుతాయి? కోల్డ్ ఏరియాస్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ వామ్ ఏరియా ఫామ్ అవడం వల్ల ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఆవిరయ్యి ఇక్కడ మనకి క్లౌడ్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇండియాకి కొంచెం పాజిటివ్. సో అందుకే దీన్ని ఏమంటారు? పాజిటివ్ ఈవెంట్ అంటారు. దీన్ని పాజిటివ్ ఈవెంట్ అంటారు. అలా కాకుండా ఇటువైపు ఫామ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ కోల్డ్ అయిపోయి వెస్ట్ సైడ్ కోల్డ్ అయిపోయి ఇటువైపు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇట్ ఈజ్ నాట్ సో పాజిటివ్ ఫర్ ఇండియా. అది నెగిటివ్ ఈవెంట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఈవెంట్. సో ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఈవెంట్ అయితే ఇండియాకి మంచిది, నెగిటివ్ ఈవెంట్ అయితే ఆస్ట్రేలియాకి మంచిది. ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా, ఇండోనేషియా వీటికి మంచిది. నేను ఇక్కడ మనకి ఇండియాకి దగ్గరలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో బేసికల్గా అలా మీరు చూసుకోవాలి. నెగిటివ్ ఈవెంట్ ఆస్ట్రేలియాకి మంచిది, పాజిటివ్ ఈవెంట్ ఇండియాకి మంచిది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ నెగిటివ్ అని చెప్పారు. సో నెగిటివ్ అంటే అర్థం ఏంటి? అది మనకి మంచి చేయదు. ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల మనకి వర్షపాతం తగ్గిపోవచ్చు, లానీనా వల్ల పెరిగే అవకాశం ఉంది. సో లానీనా వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. వెదర్ ద లానీనా కెన్ కాంపెన్సేట్ ఫర్ ద డాంపెనింగ్ ఆఫ్ ది ఐఓడి రిమైన్స్ టు బి సీన్. ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల వచ్చే ఈ నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని డాంపెనింగ్ అంటే మన స్పిరిట్ని నీరుగార్చేయడం అంటే నెగిటివ్ ఈవెంట్, దాన్ని ఈ లానీనా కాంపెన్సేట్ చేయగలుగుతాం లేదా అనేది రిమైన్స్ టు బి సీన్. చూడాలి. We have to wait and see అని అర్థం. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ విత్ అవర్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్. ఎవరైతే 10th క్లాసు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ లాంగ్ టర్మ్ ముందు నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కేవలం 5,000 రూపాయలు పర్ మంత్తో త్రూ అవుట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ ఈ పీరియడ్లో వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. లైవ్ క్లాసెస్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో కూడా మొట్టమొదటిసారి ఏపీ అండ్ తెలంగాణలో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్ ఆన్లైన్లో కూడా అందిస్తున్నాం. అంటే మీ ఊర్లో మీరు డిగ్రీ చేసుకుంటూ కూడా ఇది అటెండ్ అవ్వచ్చు. లేదు డిగ్రీ కూడా ఇన్స్టిట్యూట్ దగ్గరలో అంటే వైజాగ్ వచ్చి అటెండ్ అవ్వాలన్నా మీరు చేయొచ్చు. సో మీరు ఇక్కడికి ఈ నెంబర్కి కాల్ చేయండి, వచ్చి నన్ను కలవండి, డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఫ్రీ అప్గ్రేడ్ టు అవర్ రెగ్యులర్ యూపీఎస్సీ కోర్స్, ఫుల్ యూపీఎస్సీ కోర్సు ప్లస్ ఆప్షనల్తో సహా మీకు ఫ్రీగా ఇస్తాను ఉద్యోగం వచ్చేంతవరకు లైఫ్ టైం వ్యాలిడిటీతో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, టేక్ కేర్ అమ్మా, బాయ్.